హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు జేఎస్ టీవీ. నేను సతీష్ కుమార్. మీరు మొట్టమొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. సో ఇక్కడ ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే, మరి ఈ మధ్యకాలంలో మీరు గమనించినట్లయితే మరి మన తెలుగు ట్రావెలింగ్ యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో కొంతమంది అంటే ఓల్డ్ పాత వాళ్ళు కాదు, అలా అని ఒక 2-3 సంవత్సరాల నుంచి ఛానల్ క్రియేట్ చేసినటువంటి ట్రావెలర్స్ అనమాట, యూట్యూబ్ ట్రావెలర్స్. సో తెలుగు ట్రావెలర్స్ ఎస్పెషల్లీ ప్రత్యేకంగా మరి మన అన్వేష్ అయితేనేమి, తర్వాత రవి యుఎస్ఏ ఉన్నాడు కదా ఆయన అయితేనేమి, మరి యుఎస్ఏ రాజా గారు, తర్వాత ఇంకా చాలామంది ఉన్నారు, ఇప్పుడు ఉమా. అయితే వీళ్ళందరూ మన తెలుగు రాష్ట్రాలకి నిజంగా చెప్పాలంటే మంచి ఎఫర్ట్ అయితే చేస్తున్నారు. వాళ్ళు నిజంగా ఎన్నో ప్రదేశాలకు వెళ్ళి మంచి మంచి వీడియోస్ని, ఇన్ఫర్మేషన్ వీడియోస్ని, అక్కడ ఉన్నటువంటి స్థితిగతులని, అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని, అక్కడున్న పరిస్థితుల్ని, ప్రజల జీవన శైలుల్ని చక్కగా వివరిస్తున్నారు. మన తెలుగు రాష్ట్రాలకి ఎంత గర్వకారం అంటే అంత గర్వకారం నిజంగా. అయితే ఇక్కడ ఈ మధ్యకాలంలో ఒకరినొకరు భారీగా విమర్శించుకుంటున్నారు. ఇప్పుడు అన్వేష్ అయితేనేమి, తర్వాత మన రవి తెలుగు ట్రావెలర్ అయితేనేమి, మరి వీళ్ళని గమనించినట్లయితే ఎక్కువగా మరి ట్రెండింగ్ అవుతున్నాయి వాళ్ళ వీడియోస్, చాలా విమర్శలు. నేను కూడా సబ్స్క్రైబర్లే వాళ్ళకి. అయితే నేను బాగా మంచి వీడియోస్ వాళ్ళు చేసిన ప్రతి వీడియో నేను వాచ్ చేస్తూ ఉంటాను. చాలా ఇన్స్పిరేషన్గా ఉంటుంది నిజంగా. అక్కడక్కడ అమెరికా గురించి కానీ, తర్వాత మన అన్వేష్ అమెజాన్ ఫారెస్ట్ గురించి, వివిధ ప్రదేశాలు కొలంబియా కానీ మంచి మంచి ప్రదేశాలు చూపిస్తున్నాడు. సో అయితే ఇక్కడ మన మిస్అండర్స్టాండింగ్ అనేది కామన్ వస్తుందండి. ఇప్పుడు ప్రతి ఒక్కరికి వస్తుంది. ఇప్పుడు ఇది ఛాన్స్గా తీసుకొని వేరే వాళ్ళు వెంటనే నెగిటివ్ వీడియోస్ స్టార్ట్ చేశారనమాట. ఇప్పుడు సపోజ్ అంటే అన్వేష్ తరపున కొంతమంది యూట్యూబర్స్ సపోర్ట్ చేస్తూ వీళ్ళకి వ్యతిరేకంగా వీడియోస్ చేస్తున్నారు, రవి వాళ్ళకి వ్యతిరేకంగా వీడియో చేస్తారు, రవికి సపోర్ట్గా చేసే వాళ్ళు కొంతమంది వీళ్ళకి వ్యతిరేకం. సో ఇది ఎంతవరకు పోతుందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇది ఎంతవరకు పోతుందో, ఇంకా అన్లిమిటెడ్ కదా. ఒక్కసారి మనము తెలుగు రాష్ట్రాల ప్రజలము, తెలుగు వాళ్ళం మనమందరము ఒక్కసారి ఆలోచించండి. మన మర్యాద అనేది ప్రపంచానికి నిజంగా మనము ఎంతో రెస్పెక్టబుల్, తెలుగు వాళ్ళంటే ఎంత గౌరవం ఉంది ప్రపంచవ్యాప్తంగా. మన మర్యాదను మనమే తీసుకున్నట్లే నిజంగా ఇది ఉందని నేను అనుకుంటున్నా. నా అభిప్రాయం ఇది. నేను యాక్చువల్గా ఇలాంటి టాపిక్స్ పెద్దగా మాట్లాడని నాకు అసలు ఇష్టం ఉండదు నా ఛానల్లో. అసలు నా ఛానల్ స్టార్ట్ అయ్యేది చెప్పాలంటే 2010 నాది. 2010లో నేను ప్రారంభిస్తే ఈ రోజు వరకు నా సబ్స్క్రైబర్లు 740 మందే. ఈ వీడియో తీసేంత వరకు ఏ రోజు బాధపడలేదు. సో MCN అని ఇప్పుడు మల్టీ ఛానల్ నెట్వర్క్స్ అని చాలా కంపెనీస్ వచ్చాయి సపోర్ట్ చేయడానికి. సో దాంట్లో మనము జాయిన్ కాలేదు. మరి అవకాశాలు ఉన్నా కూడా ప్రమోట్ చేయమని కూడా అడగలేదు. దయచేసి నన్ను ప్రమోట్ చేయండి, నేను మీ ఛానల్లోని ఎవరిని, రాయలసీమలో ఇంతమంది, అనంతపూర్లో మేమున్న ప్రదేశంలో నేను 12 సంవత్సరాలు అవుతుంది నా ఛానల్ స్టార్ట్ చేసి. కేవలం నేను ఒక సమాజ సేవా దృక్పథంతో మంచి పనులు, మంచి విషయాల్ని, మనము ఏదన్నా ప్రజలకు ఉపయోగపడే విషయాలని షేర్ చేద్దామనే ఉద్దేశంతో నేను ప్రారంభించాను. సో అదే ఉద్దేశంతోనే కొనసాగిస్తున్నాను. మరి ఈ మధ్యకాలంలో ఎంతోమంది యూత్ ఛానల్ స్టార్ట్ చేశారు మా అనంతపురంలో. మరి వాళ్ళు నిజంగా 100% వాళ్ళు సక్సెస్ అవుతున్నారు. మరి ఓకే, వాళ్ళు సక్సెస్ అవుతున్నారు. 10,000, 12,000, 15,000 మంది సబ్స్క్రైబర్లు ఒక నెల, 2 నెలలు, 3 నెలలు, 4 నెలల వ్యవధిలోనే వస్తున్నారా అని నేను ఎప్పుడు బాధపడలేదు. ఎందుకు బాధపడలేదంటే, ఒకటి ఆల్గరిథం ప్రకారం యూట్యూబ్ అనేది మనది ప్రమోట్ చేస్తూ ఉంటుంది. మనం ఫ్రీక్వెంట్గా వీడియోస్ అప్లోడ్ చేయడం వల్ల చేస్తూ ఉంటుంది. సో ఒకసారి మన సబ్స్క్రైబర్లు చూస్తూ ఉంటారు, కొత్త వాళ్ళని ఎక్కువ సజెషన్ అవుతుంటారు అనమాట. యూట్యూబ్ అనేది కొత్త వాళ్ళకి సజెస్ట్ చేస్తుంటుంది మన వీడియోస్ని. సో రెవెన్యూ అంటారా, ఎవ్రీ మంత్ అనేది మనకి సెటిల్మెంట్ అవుతుంటుంది. అంటే ఇప్పుడు అదే రోజే 10 లక్షల వ్యూస్ రావాలని ఏం రూల్ ఏం లేదు. ఇప్పుడు ఈరోజు మీరు అప్లోడ్ చేశారనుకోండి వీడియో, ఒక నెలలో ఆన్ అండ్ యావరేజ్గా ఎన్ని వ్యూస్ వస్తాయో ఆ వ్యూస్కు ఎన్ని యాడ్స్ వాళ్ళు చేశారు, ఎంతమంది ఆ యాడ్స్ని చూశారు అనే దాన్ని బట్టి ఆ యాడ్స్ మీద ఎంత రెవెన్యూ ఇవ్వాలి అనేది యూట్యూబ్ డిసైడ్ చేసి ఎవ్రీ మంత్ సెటిల్మెంట్ ఇస్తుంది. అంతటితో అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ మంత్ కూడా అదే సేమ్ వీడియో కంటెంటే చాలామంది చూస్తారు. ఇప్పుడు 10 కోట్ల మంది జనాభా అనుకున్నాం మన తెలుగు రాష్ట్రాల ప్రజలు. మరి
విదేశాల్లో తెలుగు రాష్ట్రాల ప్రజలు కుప్పలకు మంది ఎక్కడ చూసినా కూడా ఉన్నారు, ప్రతి దేశంలో ఉన్నారు. మరి అందరూ చూడ్డానికి ఒకటే రోజే కాదు, కానీ టైం పడుతుంది. సో ఎంసీఎన్లో జాయిన్ అయిన వాళ్ళకి ఒకవేళ త్వరగా ఏమైనా ప్రమోట్ కావచ్చేమో, కానీ అలాగని మన యొక్క ఛానల్కి సంబంధించిన వ్యూస్ నిదానమైన కూడా వస్తాయి, రాకుండా అయితే పోవు. సో ఖచ్చితంగా చూస్తారు. అందరూ ఇప్పుడు చూడండి, 140 కోట్ల జనాభాలో తెలుగు ప్రజలు ఎంతమంది ఉన్నారో అందరూ వీడియో చూడాలని రూల్ అయితే లేదు. ఎందుకంటే ఒక్కొరికి ఒక టేస్ట్, ఒక ట్రావెలింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, ఫుడ్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, ప్రజలకి రకరకాల అనమాట. వ్యూయర్స్ యొక్క మెంటాలిటీ అనేది మారిపోతుంటుంది. సో ఒకసారి వీడియో వచ్చినా కూడా స్కిప్ చేస్తాడు. ఇప్పుడు నాకైతే డైలీ ఆన్వేష్ కానీ, తర్వాత జాగ్వార్ కుమార్ కానీ, తర్వాత మన రవి గారి కానీ, యూఎస్ఏ రవి గారి కానీ, రాజా గారి కానీ, నేను అందరి వీడియోస్ నేను వాచ్ చేస్తుంటాను. మీరు నమ్ముతారా బ్రో, చాలా వీడియోస్ నేను వాచ్ చేస్తాను అనమాట. నేను మన తెలుగు వాళ్ళని చూసి ఎంతో గర్వపడుతుంటాను. అయితే కొట్లాడుకుంటున్నప్పుడు, వాడు గొడవపడుతున్నప్పుడు ఎంతో బాధ అవుతుంది. ఎంతమంది హర్ట్ అవుతుంటారు చెప్పండి. ఇప్పుడు అన్సబ్స్క్రైబ్ చేయమని మళ్ళీ వీళ్ళే చెప్పడం, వాళ్ళ ఛానల్ అన్సబ్స్క్రైబ్ చేయడం, వీళ్ళ ఛానల్ అన్సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇదొక ప్రమోషన్, నెగిటివ్ ప్రమోషన్. దీనివల్ల ఏమవుతుందంటే, అదేదో ఒక సామెత చెప్తా వినండి. 2 పిల్లులు ఒక కోతి కథ మనం విన్నాం కదా. 2 పిల్లులు ఒక రొట్టె ముక్క కోసం కొట్లాడుకుంటూ ఉంటే, మరి ఒక కోతి చెట్టు మీద చూసి మరి ఆ యొక్క సెటిల్మెంట్, రొట్టె ఎవరికి ఎక్కువ రావాలి అని సెటిల్మెంట్ చేయమని అడిగితే, మరి సరే నేను తీరుస్తానని ఆ రొట్టెని తీసుకొని చెరిసగం ఇద్దరికి పంచిపెడతానని చెప్పి తీసుకొని తిని వెళ్ళిపోయినట్లు మనము చిన్నప్పటి నుంచి చదువుకున్నాం ఆ కథ. సో ఇలా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఏమవుతుందంటే, యూట్యూబ్ కూడా రివ్యూ చేస్తూ ఉంటుంది. యూట్యూబ్ మీరు చాలా సులభంగా తీసుకుంటున్నారు. యూట్యూబ్ యొక్క సిస్టమ్ ఎట్లా ఉంటుందంటే, ప్రతి ఛానల్ మినిమం 100 మంది సబ్స్క్రైబర్లు, 50-100 మంది ఎప్పుడైతే అవుతారో మెయిల్ స్టార్ట్ చేస్తారు, వాళ్ళు మెయిల్ పంపించడం స్టార్ట్ చేస్తారు. తర్వాత రివ్యూ, మన ఛానల్ మీద రివ్యూ ఉంటుంది, మన ఛానల్లో కంటెంట్ ఏం చేస్తున్నాము దానికి సపరేట్. ఇప్పుడు నా 700-800 ఉన్నటువంటి సబ్స్క్రైబర్, నా దాని మీద ఇంత రివ్యూ ఉన్నప్పుడు, లక్షల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ ఉన్నటువంటి ఛానల్ మీద రివ్యూ ఉంటుందా చెప్పండి? ఉంటుంది ఖచ్చితంగా. సో మరి అలాంటప్పుడు యూట్యూబ్ రివ్యూ చేస్తూ ఉంటుంది ఖచ్చితంగా. ఏం కంటెంట్ ఎలాంటి చేస్తున్నాను చూస్తుంటారు వాళ్ళు. చూసి వాళ్ళు ప్రమోట్ చేయాలా వద్దా అనేది ఒక సిస్టమ్ ఉంటుంది వాళ్ళ దగ్గర. ఇప్పుడు టెక్నికల్గా ఇది సాఫ్ట్వేర్, ఇది ఎంప్లాయీస్ ఉంటారు అక్కడ. ఈ ఛానల్ ఏం చేస్తుంది, కంటెంట్ ఎంతవరకు ప్రమోట్ చేయాలి, ఎంతవరకు ప్రమోట్ చేయకూడదు, సజెషన్ ఎంతవరకు చేయాలి, రికమెండేషన్ అనేది ఒక సిస్టమ్ ఉంటుంది. సో ఇప్పుడు ఇలాగ గొడవ పడుతుంటే ఆటోమేటిక్గా డౌన్ఫాల్ అవుతుంది. తెలుసా మీకు? ఆల్రెడీ రివ్యూ చేస్తూ ఉంటారు. ఎందుకంటే మీకు నెలకు ₹1,00,000, 2 లక్షలు, 3 లక్షలు ఆదాయం ఇస్తున్నప్పుడు ఒక ఛానల్కి 3 lakhs, 4 lakhs, 5 lakhs సబ్స్క్రైబర్స్ వచ్చారనుకోండి, వాళ్ళ ఈజీగా ఆదాయం 5 lakhs, 3 lakhs, 4 lakhs ఆదాయం ఉంటుంది ఎవ్రీ మంత్. అట్లీస్ట్ 1 lakh, 150 వరకు కూడా ఆదాయం తీసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అంత ఆదాయం ఇచ్చినప్పుడు యూట్యూబ్ కూడా ఆలోచిస్తుంది కదా. మరి ఒకసారి డిలీట్ చేసే సందర్భాలు ఉన్నాయి, తర్వాత బ్లాక్ చేసే సందర్భాలు కూడా ఉన్నాయి ఇలాంటి కాంట్రవర్సీలోకి వెళ్ళినప్పుడు. కాబట్టి మీరు ఒక్కసారి గుర్తుంచుకోండి, మరి మన తెలుగు వాళ్ళ గౌరవాన్ని పెంచే పనులు, కామెంట్స్ కానీ, మాటలు కానీ, విమర్శలు కానీ చేస్తే చక్కగా బాగుంటుంది, అందరికీ బాగుంటుంది. హెల్తీ విమర్శలు, హెల్తీగా కాంప్రమైజ్ కానీ ఏమవుతుందండి చెప్పండి? మనమే కదా అంతా. ఇప్పుడు మనము ప్రతిజ్ఞ చదువుతాము, భారతీయులందరూ నా సహోదరులు, నేను నా దేశం ఎంతో ప్రేమిస్తాను. ఆ సహోదరులు అనుకున్నప్పుడు నిజంగా మన సహోదరులు క్షమిస్తాం కదా. ఇప్పుడు మన తమ్ముడు అన్న ఉన్నాడు అనుకోండి, వాడేమో తప్పు చేశాడు, గొడవ పెట్టుకున్నాడు ఇంట్లో, ఏదైనా డబ్బు తీసుకొని వెళ్ళాడో, లేకపోతే ఇంకో తప్పు చేశాడు అనుకోండి, చేయరాని తప్పు, క్షమిస్తామా లేదా అండి? ఇంకా క్షమించరానంత నేరమైతే మనమైతే ఇంట్లోంచి గంటేసి రావద్దని చెప్పి మనము ఊరోళ్ళకు కూడా కొట్టమని చెప్తామా? లేదు కదా. సో నేనొక్కటి, మన తెలుగు ప్రజలు నిజంగా గర్వపడే వీడియోలు మీరు చేస్తున్నారు ఖచ్చితంగా. మీరు గుర్తుంచుకోండి, మరి అన్వేష్ గారు, రవి గారు, వీళ్ళందరూ మీరు 2 వర్గాలు, 3 వర్గాలుగా, 4 వర్గాలు విడిపోయి విమర్శలు చేసుకొని సబ్స్క్రైబర్స్ మధ్యలో, వ్యూవర్స్ మధ్యలో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయొద్దు. అందరూ ఒకటే, వీఆర్ బ్రదర్ అండ్ సిస్టర్స్. సో మనం ప్రేమించుకున్నాం వాళ్ళందరినీ, వాళ్ళకి సపోర్ట్ చేస్తాము. మీరు ఎందుకు మంచి కంటెంట్ చేస్తారు. ఇప్పుడు ట్రావెలింగ్ వీడియోస్ ఇంకా చేయాలి. ఇప్పుడు 197 దేశాలు ఏమో ఉన్నాయనుకోండి, 200 దేశాలు దాదాపు మనకి ప్రపంచంలో ఉన్నప్పుడు 100-150 తిరిగేసరికి అలసిపోయి ఏదేదో ఇంకా గొడవలు దిగే కంటే ఆ సమయాన్ని ఈ ట్రావెలింగ్కి వెచ్చించండి.
ఇప్పుడు వ్యూవర్స్ రకరకాల కామెంట్ చేస్తారు, వాళ్ళు విమర్శలు వస్తాయి. ఇప్పుడు నేను కూడా వ్యూవర్గానే నేను మాట్లాడుతాను ఒకసారి. సో నాకు ఛానల్ ఉందని నేను ఎప్పుడు కూడా నేను అమాంతంగా నేను ఎప్పుడు అనుకోలేదు కూడా అట్లా. కానీ అడగడం మన ధర్మం. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, అది మన ధర్మం. ఎందుకంటే ఛానల్ పెట్టాం కాబట్టి. ఇంకోటి, ఈ గొడవలన్నీ ఎందుకు వస్తున్నాయి చెప్పండి? సబ్స్క్రిప్షన్స్ పెరగాలి, వ్యూస్ పెరగాలి, ఇవే కదా. ఈ రెండు జరిగితే ఏమొస్తుంది? డబ్బు వస్తుంది, అంతే కదా. డబ్బు కోసమే కదండి గొడవ, ఇంక వేరే దానికి ఏం లేదు కదా. ఇప్పుడు ఆల్రెడీ సంపాదించినోడికి డబ్బు మీద ధ్యాస ఉంది, సబ్స్క్రైబర్లు పెరగాలి, వ్యూస్ పెరగాలి. డబ్బు లేకుండా తిరిగేవాడికి కూడా అదే ధ్యాస ఉంది, ఎందుకంటే డబ్బు అనేది కీలకమైంది కాబట్టి ఇక్కడ. సో ఒక్కటి జ్ఞాపకం, మనం డబ్బుని ప్రియారిటీ తీసుకొని మనస్పర్ధలు తెచ్చుకొని మరి అన్న బావ అక్క అనే మంచి రిలేషన్షిప్, యూట్యూబర్స్ మధ్యలో ఉన్నటువంటి రిలేషన్షిప్, స్నేహితుడు అనే రిలేషన్షిప్ని దయచేసి పోగొట్టుకోదండి. డబ్బు అనేది ప్రియారిటీ కాదు. ఎందుకంటే ఒకప్పుడు డబ్బు లేనప్పుడు రోడ్ల మీద తిరిగేటప్పుడు మనము ఎంతమందిని మనం మంచిగా మాట్లాడి మంచి స్నేహితులను చేసుకుని ఉంటాం. ఈరోజు సబ్స్క్రైబర్స్ బాగా ఉన్నారు, వ్యూస్ బాగా వస్తున్నాయని కదా ఇవన్నీ. సో ఒక్కటి దృష్టిలో పెట్టుకోండి, మీ కంటెంట్ మంచిగా మీరు చేసుకుంటూ వెళ్ళండి. 100 వస్తాయి విమర్శలు సైలెంట్గా. నేను ఉమా తెలుగు ట్రావెల్ నిజంగా అప్రిషియేట్ చేస్తాను. యాక్చువల్గా ఈ 4 రోజులు 5 రోజుల నుంచి మరి 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 వేరే యూట్యూబర్స్ కామెంట్స్ పెడుతున్నారు, అయినా కూడా ఒక్క కామెంట్ కూడా ఆయన రిప్లై ఇవ్వకుండా తన పని తను చేసుకుంటూ పోతున్నాడు. సో వెరీ గుడ్, అట్లా ఉండాలి ఎప్పుడు కూడా. రాళ్ళు పడతాయి, మాటికి మనం సమాధానం చెప్పకూడదు. ఎందుకు రాయబడ్డాయి, ఎందుకు రాయేసావని అడగకూడదు. పడుతుంటాయి, ప్రయాణం చేస్తుంటాం మనము. చూడండి, వాడు రాయేస్తాడు మన మీద, అందుబాటులో దగ్గర ఉంటేనే ఆ రాయి మన మీద పడుతుంది. మనం 4 అడుగులు ముందుకు జరిగామనుకోండి, ఆ రాయి మన మీద పడదు. ఎప్పుడు గుర్తుంచుకోండి, రాళ్ళు వేస్తున్నప్పుడు మనం ముందుకు వెళ్ళాలి, ఎప్పుడు వెనక్కి రాకూడదు. వెనక్కి పెడితే ఖచ్చితంగా రాళ్ళు పడతాయి, ఇంకా రాళ్ళు ఎక్కువ పడతాయి. సో నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, కేవలము మన తెలుగు వాళ్ళు మంచి వీడియోస్ చేస్తున్నారు, మంచి కంటెంట్ చేయండి. ఒకరినొకరు విమర్శించుకొని మన మర్యాదను మరి తీయద్దండి. ప్రపంచంలో ఎన్నో దేశాల్లో మన మర్యాద ఉంది. మరి ఎంతమంది సబ్స్క్రైబర్లు చూస్తున్నారో ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకొని మాట్లాడండి. మరి వ్యూవర్స్, కొత్త వ్యూవర్స్ కూడా వస్తుంటారు. సబ్స్క్రైబర్స్ చూసి చాలామంది మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవాళ్ళు లక్షల్లో ఉంటారు, తెలుసా మీకు? అది చాలామంది అది మర్చిపోతున్నారు. నువ్వు అనుకుంటున్నావు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే లేదు. యూట్యూబ్ ఏం చేస్తుంది, ఊరికే చూసినా కూడా మళ్ళీ రికమెండ్ చేస్తుంది వీడియోస్. నేను అలాంటి వీడియోలు 100 వస్తాయి నాకు రోజుకి. సబ్స్క్రిప్షన్ చేసుకుని వీడియోలు నేను టచ్ చేసి ఒక వీడియో సగం చూసి వదిలిపెట్టిన వీడియోలు మళ్ళీ రేపు వస్తాయి, మళ్ళీ మన్నాడు వస్తుంది. అట్లా కంటిన్యూ కొంతకాలం వస్తుంది, ఎక్కువ రాదు. మళ్ళీ నెక్స్ట్ మనం చూడకుండా వదిలిపెట్టామనుకోండి, ఇంకా రావు. ఎప్పుడో వస్తాయి, అల్గరిథం సిస్టంలో ఎప్పుడో సంవత్సరానికి 6 నెలలకు వస్తాయి. ఇది యూట్యూబ్ చేసేది. సో యూట్యూబ్ని మనం విమర్శించకూడదు ఎప్పుడు. యూట్యూబ్ ఒక సిస్టమ్ ఉంటుంది. ఇప్పుడు నీకు రెవెన్యూ ఇలాంటి ఊరికేమి ఇవ్వడు కదా. నువ్వు కంటెంట్ చేస్తే యాడ్ వేసుకొని యాడ్కి వచ్చే ఆదాయంలో నీకు ఇస్తారు అంతే. యాడే లేదనుకోండి, యూట్యూబ్కి ఏం ఆదాయం రాదు కదా నీ వల్ల. నువ్వు ఇంకా స్పేస్ వేస్ట్. ఏంటి, యూట్యూబ్కి మనం అప్లోడ్ చేసిన వీడియోలు స్పేస్ జీబీలు పెరిగి సర్వర్లు అక్కడ మీరు హైదరాబాద్, మన బెంగళూరు పెద్ద సిటీస్లో పెద్ద సర్వర్ల రూమ్లు ఉంటాయి. దానికి 1000 GB, లక్షల జీబీలకి దాన్ని మెయింటైన్ చేసేకి సేఫ్గా, తెలుసా మీకు అది? ఎందుకంటే ఎరేజ్ కాకుండా మెయింటైన్ చేయాలి కదా. మరి 10 ఏళ్ళ తర్వాత కూడా నీకు వీడియో కనపడాలి కదా. సో కాబట్టి వాళ్ళ తప్పు కంటే మనం చేసే పొరపాట్లు కూడా చాలా ఎక్కువ ఉంటాయి. ఇలాంటివి దానివల్ల ఇంకా పెరుగుతాయి కానీ తరగవు. సో విమర్శించడం వల్ల ఏం జరగదు, ఏం జరిగేది జరుగుతుంది. ఈ దేవుడు నీకు ఈ నెలలో 50,000 ఇచ్చాడు అనుకోండి, హ్యాపీ కదా. అది లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి, రోడ్డు మీద పడి పాపం 5,000 రూపాయలు కూడా ఉద్యోగం చేసే ఎంతమంది ఆడపిల్లలు పాపం ఇల్లు వదిలిపెట్టి 10 గంటలు 12 గంటలు జాబులు చేస్తున్నారు 6,000కి 7,000కి చూడుకోండి. సో వాళ్ళని చూస్తే మనకి ఎంతో మరి నిజంగా బాధ అవుతుంది. మరి వాళ్ళతో పోలిస్తే మనకి ఇంకా కొంచెం బెటరే. నెక్స్ట్ మంత్, ఈ మంత్ 1,00,000 వచ్చింది, నెక్స్ట్ మంత్ 50,000 వస్తే 50,000 తగ్గింది అంతే, ఏం కాదు. మన నెక్స్ట్ మంత్ వస్తుంది మళ్ళీ. సో అంతేగాని మరీ మాటికి టార్గెటెడ్గా వేరే వాళ్ళ చాలా డ్యామేజ్ చేయాలనో ఇట్లా మనం మాట్లాడడం అనేది అంత సమంజసం కాదు. సో ఒకసారి పరీక్షించుకోండి. ఒకటి, సబ్స్క్రైబర్లు వ్యూవర్స్ తక్కువే ఉండొచ్చు నా ఛానల్కి, కానీ అనుభవంలో నా ఛానల్ ఓపెన్ చేసిన దాంట్లో నేనే సీనియర్, అది మర్చిపోద్దండి మీరు ఎవరైనా కానీ. ఒకవేళ మీరు అనుకోండొచ్చు సబ్స్క్రైబర్లు వ్యూవర్స్ తక్కువే ఉండొచ్చు, కానీ నా ఛానల్ క్రియేట్ చేసింది 2010 సమైక్యాంధ్ర ఉద్యమం దగ్గర నుంచి స్టార్ట్ చేశాను. సమైక్యాంధ్ర ఉద్యమంలో నా వీడియో చూడండి మీరు, పాత వీడియోలు ఎన్ని వీడియోస్ కవర్ చేశాను. రోడ్లలో
బండ్లు కాలుస్తుంటే, టైర్లు కాలుస్తుంటే అడ్డం పెడుతుంటే వెళ్ళి నేను వీడియోలు చేశాను. అంతే. సో ఛానల్ అనేది ఆటోమేటిక్గా మనం ఎదుగుతూ వెళ్తుంది, మనం కష్టపడుతుంటే వస్తుంది అది. ఇంక ఇప్పటికే అచీవ్ అయ్యారు, 50% అచీవ్ అయ్యారు. మీరు లక్షల్లో సబ్స్క్రైబర్లు ఉన్నారు, మీకేం తక్కువేం లేరు. మీరు ప్రమోట్ చేసే కొన్ని ఛానల్ కూడా మంచిగా వాళ్ళకు కూడా సబ్స్క్రైబర్లు వస్తున్నారు, వెంటనే 10,000 20,000 మంది. సో చిన్న ఛానల్స్ని ఎంకరేజ్ చేయండి. ఎవరన్నా పాపం ఇట్లా నాలాగానే కష్టపడి ఎవరైనా చేసే వాళ్ళకి వెళ్ళి మీరు చేయండి. నేను చూశాను కొంతమంది, అది ఉమా కూడా నిజంగా కొన్ని చోట్ల ఆయన ఈజిప్ట్లో మన విశాఖపట్నం సిస్టర్కి ఇంటికి వెళ్ళి భోజనం చేశారు. నిజం అది చాలా హ్యాపీ. అట్లా చేస్తే ఎంత ఉపయోగపడుతుంది చూడండి పాపం మహిళలకి మరి కదా. కాబట్టి విమర్శించుకోవడం వల్ల ఏం రాదు అని నేను చెప్పాలనుకుంటున్నా. మీరు ఎంకరేజ్ చేయండి, చిన్న యూట్యూబర్స్ని ఎంకరేజ్ చేయండి. మన ఏపీలో వీలైతే అందరు యూట్యూబర్స్ అంతా కలిసి ఒక అసోసియేషన్ లాగా మనం ఒక ఐకమత్యంగా బాగా ఒకరినొకరు హెల్ప్ చేసుకొని ఇట్లా ఉంటే ఇంకా బాగుంటుంది కదా. సో కాబట్టి మీరు దయచేసి ఆల్ యూట్యూబర్స్, ట్రావెలింగ్ యూట్యూబర్స్, తెలుగు ట్రావెలింగ్ యూట్యూబర్స్కి నేను రిక్వెస్ట్ చేసుకుంది అంటే మీరు వర్గాలుగా చీరిపోద్దండి, గొడవలు పడద్దండి. అందరూ ఒకసారి కాంప్రమైజ్ కండి. మీకు మొబైల్ నెంబర్స్ అన్ని కాంటాక్ట్లో ఉంటారు కాబట్టి కాంప్రమైజ్ అయ్యి పరిగణేసరగండి, క్షమాపణ చెప్పుకోండి. ఇక మీదట అట్లా లేకుండా ఒకరికొరు మంచి సందేశాన్ని ప్రజలకు అందించండి. అలాగే ట్రావెలింగ్ వీడియోస్ కూడా ఇంకా కొత్త కొత్తవి చేయండి దయచేసి. అందరితో ఆగిపోద్దండి, నిరుత్సాహపడద్దు. సో ఎవరో కామెంట్స్ ఏదో పెట్టారని వాటిని దయచేసి, ఇప్పుడు మీకు యూట్యూబర్ అయితే నేరుగా మీకు బ్యాడ్ కామెంట్ అయితే చేయలేదు కదా, మీరు వీడియోలోకి ఎక్కి చెప్పుకుంటున్నారు. సో ఇది కొన్ని అడ్జస్ట్ చేసుకోండి. ఓకే, సో ఖచ్చితంగా చేసుకోగలుగుతా నేను నమ్ముతున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.